ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం. క్వశ్చన్ నంబర్ 1007 అనగానే సత్యప్రసాద్ గారు, బట్ అడిగిన సభ్యులు లేరు. డీమ్డ్ టు have been answered. క్వశ్చన్ నంబర్ 883 ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీ మహమ్మద్ నసీర్ గారు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం, ప్రభుత్వ ఆసుపత్రులకు 11/8/2025 నాటికి 110,21,00,000 బకాయి బిల్లులు ఉన్నాయి. మరియు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి గుంటూరుకు 4,09,00,000 బిల్లులు ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. బి ప్రశ్నకు సమాధానం, రాష్ట్ర ప్రభుత్వం FIFO ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ముందుగా వచ్చిన వారిని ముందుగా పంపించడం ప్రాతిపదికపై నిధులను విడుదల చేస్తున్నది. ఆర్థిక శాఖ యొక్క సాధనోపాయాల ప్రకారం నిధులు విడుదల చేయబడుతున్నాయి. ధన్యవాదాలు. అబ్దుల్ మొహమ్మద్ నజీర్ గారు దీని మీద ఎవరన్నా సప్లిమెంటరీ కావాలంటే అడగండి. నజీర్ గారు వచ్చారు. నమస్కారం సార్. ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కోస్తా జిల్లాలకే ఒక ఆరోగ్య ప్రదాయనిగా గత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆసుపత్రి అండి. దాదాపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం నేడు NTR వైద్య సేవ పేరుతో కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో అనేక బకాయిలు పెట్టి ఇప్పటి వరకు దాదాపు 22 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నాయి. వాటి మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి అనేక ఇంప్లాంటేషన్స్, ముఖ్యంగా THR, హిప్ రీప్లేస్మెంట్, తర్వాత నీ రీప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఇంప్లాంటేషన్స్ కూడా అక్కడ లేకపోవడంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ రెండు ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్స్ జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి PGCT కూడా NMR వాళ్ళు క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకని ఆరోగ్యశ్రీలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేస్తే అనేక రకాలుగా హాస్పిటల్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడు అవసరమైనటువంటి అనేక ట్రీట్మెంట్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో తీసుకున్నటువంటి ఈ పథకాన్ని మార్క్ పేరుతో, అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటువంటి ట్రీట్మెంట్స్ సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వం తిరిగి 40% తీసుకోవడానికి మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ని పెట్టి దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకునేటువంటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగి దాదాపు 1500 పడకలతో ఉన్నటువంటి ఆసుపత్రికి ప్రతిరోజు 3000 మంది పేషెంట్స్ వస్తారండి. అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా హెవీ క్రౌడ్ ఉండి రాత్రిపూట ఓపీకి దాదాపు ఏదైతే ఎమర్జెన్సీ క్యాజువాలిటీకి 600 మంది వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. జిల్లానే కాదు, కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు నిధులు లేక నిధుల కొరత అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది దాతలు ఈరోజు దాదాపు జిమ్ఖానా వాళ్ళు 100 కోట్లతో మా చైల్డ్ అండ్ మదర్ అండ్ కేర్ కోసం 100 పడకల ఆసుపత్రిని వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. అలాగే డోనర్స్ అనేక మంది సర్వీస్ బ్లాక్ కోసం 10 కోట్లు, ఇంకో ట్రామా కేర్ కోసం 10 కోట్లు బయట నుంచి వచ్చినటువంటి డోనర్స్ ఇస్తూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఈ మార్క్ పేరుతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించడంతో ఈరోజు ఆ నిధులు రాక ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి బకాయిలను కూడా తొందరగా ఇవ్వడంతో ఆసుపత్రి అభివృద్ధి చెందితే పేదల ఆరోగ్యం, ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీతో గత ప్రభుత్వంలో ప్రైవేట్ హాస్పిటళ్లకు దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో చూసాం.
ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఒక పక్కన ఆరోగ్యశ్రీ ఆనాడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా క్లెయిమ్స్ తీసుకుంటూ మళ్ళీ పేషెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉన్నాయి. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో పేరు మార్చిన తర్వాత అనేక ప్రక్షాళన చేసి అనేక కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నీ రీప్లేస్మెంట్. నజీర్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి, పొగడ్త కాదు. మీ ప్రశ్న ఏంటి? నా ప్రశ్న అదేనండి. మేము ఈరోజు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఏదో ఉన్నాయో మన ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి నిధులు లేకపోవడంతో మౌలిక వసతులతో పాటు ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ లో ల్యాప్సెస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చి సభ ద్వారా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ నిధుల్ని విడుదల చేయమని కోరడంతో పాటు ఏదైతే మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టి గత ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్స్ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకునేటువంటి విధంగా ఒక రెగ్యులేషన్ పెట్టడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి. ఆ రెగ్యులేషన్ అనేది తీసేస్తే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి నిధులు పూర్తిగా రావడంతో ఆ ఆసుపత్రి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచన అభివృద్ధి చెందుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు సభ ద్వారా గౌరవ వైద్య శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఈ ప్రశ్న ఎత్తడం జరిగింది సార్. మంత్రి గారు మరింత పరిచే విషయం మీద వారు ప్రశ్నలు లేవనెత్తారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. 457,47,45 లక్షలు బకాయిలను చెల్లించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇంకా 110,21 లక్షలు చెల్లించాల్సి ఉంది. వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి. పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న 20,24 లక్షలను చెల్లించడం జరిగింది. ఇప్పుడు బకాయిలు ఉన్నది 4,09 లక్షలు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే చెల్లిస్తాం. అధ్యక్ష, ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈ బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. రెండో విషయం, ఎందుకు ఈ పెరిగింది ప్రీ ఆథరైజేషన్ అడ్మిషన్ బెనిఫిషరీస్ ఏమో 6.88% పెరిగారు అధ్యక్ష. ప్రీ ఆథరైజేషన్స్ అంటే చెల్లించిన మొత్తం 7.88% పెరిగింది. దీంట్లో పెరగడానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక రోబస్ట్ మెకానిజం పెట్టడం, ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా పెరిగింది అధ్యక్ష. ఉదాహరణకు చెప్తాను అధ్యక్ష, ఆసుపత్రులు మెకానిజం డెవలప్ చేశాం. దాంట్లో ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే గతంలో అనేక రకాల తప్పులు జరిగేది.